క్రీడాకారుల్లో అంతర్లీనంగా ఉన్న ప్రతిభా పాఠవాలను వెలికి తీసేందుకే ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరుతో వివిధ క్రీడా పోటీలను నిర్వహిస్తోందని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగనరసింహరావు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో నియోజకవర్గ స్థాయి ఆడుదాం ఆంధ్ర పోటీలను కమిషనర్ నాగనరసింహరావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇస్తున్న సహకారాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకుని ఉత్తమ క్రీడాకారులుగా రాణించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వివిధ క్రీడల్లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులను కమిషనర్ పరిచయం చేసుకున్నారు. స్వయంగా క్రికెట్ ఆడి క్రీడా పోటీలు ప్రారంభించారు. తొలుత కమిషనర్ ఇతర అధికారులు బెలూన్లు ఎగురవేసి నియోజకవర్గ స్థాయి పోటీలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగరపాలక సంస్థ కార్యదర్శి ఎంఏఎస్ బాబు, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ కుమార్, ఆయా క్రీడలకు సంబంధించిన కోచ్లు పాల్గొన్నారు. ఆంధ్ర కాన్స్టిట్యున్సీ లెవెల్లో క్రీడా పోటీలు ఈరోజు స్టార్ట్ అయినాయి డిఎస్సి గ్రౌండ్లో. మరి కాకినాడకి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా మన డిఎస్టీఓ గారు, సెక్రటరీ గారు, వెంకటేశ్వర గారు, మొత్తం కోచెస్, మా స్టాఫ్, సచివాలయం స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం సచివాలయ స్థాయిలో విత్ ఇన్ సెక్రటరేట్, ఇన్ బిట్వీన్ సెక్రటరేట్స్ తర్వాత అప్పుడు ఈ కాన్స్టిట్యున్సీ లెవెల్ రావడం జరిగింది. సో క్రికెట్ పోటీలు, కబడ్డీ, వాలీబాల్, ఈ విధంగా ఖోఖో, ఈ విధంగా 5 రకాలైనటువంటి స్పోర్ట్స్ మనకి దీంట్లో గేమ్స్ ఆడడం జరుగుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సచివాలయ స్థాయిలో స్లమ్ ఏరియాస్లో ఉన్నటువంటి క్రీడాకారులని గుర్తించి అందులోని ఉన్నటువంటి మంచి క్రీడాకారులని సెలెక్ట్ చేసి పైకి తీసుకొచ్చి వారికి మంచి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం ఉంది ఈ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాము. ఇది గత 4 రోజుల పైనుంచే మనం ఈ ప్రోగ్రామ్స్లో మన సచివాలయ స్థాయిలో అంతా కూడా ఆడడం జరిగింది. ఈరోజు నియోజకవర్గ స్థాయిలో అయిన తర్వాత నెక్స్ట్ మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది.